గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుడు, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. నమస్కారం. ఫస్ట్ అందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. సంతోష్ ఇక్కడ అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే వారి शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तु ते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः
వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని వారి కోసం ఒక నిమిషం అందరినీ మౌనం పాటించాలని వారి కోసం స్టార్ట్. ఇక్కడ ఈ సమావేశం చూస్తుంటే చాలా ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తున్నాము. పరిగెత్తున్నాము, ఇదే క్లాస్ రూమ్లలో మనం చదువుకున్నాము. ఆ బాల్య స్మృతులన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. 20 సంవత్సరాల క్రితం గెట్ టుగెదర్ జరగడం చాలా మంచి పరిణామం. ఇంకొకటి ఏంటంటే ఇద్దరు మిత్రులు మనం అందరినీ చూస్తుంటే కొంచెం ఆనందంగా అనిపిస్తుంది. 20 years తర్వాత ఇక్కడ లోకల్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని అందరూ ఉన్నత విద్య కొరకే హైదరాబాద్, హన్మకొండ అటు సైడ్ వెళ్ళి బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉన్నారు అందరు కూడా. ఇంకా కూడా మన బ్యాచ్ వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. గౌరవనీయులు, పూజ్యులు, దైవ సమానులైనటువంటి పెద్ద సార్ గారు, పెద్ద మేడం, సదా వారు స్మరణీయులు మనకు ఎప్పుడు. కానీ ఆయన చెప్పిన కొటేషన్ ఒకటి నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. సింపుల్ పెయిన్ లైఫ్ టైం. అది 12 years బ్యాక్ సాధన జూనియర్ కాలేజీలో వారి జీవిత అనుభవాలంటే మాకు చెప్పడం జరిగింది. ఎన్నో కష్టాల కోర్చి ఒక మారుమూల విలాసాగర్ అనే గ్రామంలో పుట్టినప్పటికీ అంచెలంచెలుగా ఎదిగి ఆదర్శ అన్నటువంటి ఒక మహావృక్షాన్ని చిన్న వృక్షంగా పెడితే అది ఇప్పుడు పెరిగి పెద్దదై మహావృక్షమై ఎంతోమందికి ఫలాలను కాయలను ఇస్తుంది. ఇంకా ఈ వృక్షం ఇంకా మహావృక్షంగా అందరికి కూడా మంచి ఫలాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎప్పటికి కూడా ఈ స్కూల్ అనేది చిరస్థాయి వరకు ఉండాలని చెప్పేసి నేను మనసారా ఆకాంక్షిస్తున్నాను. మరియు మన జిల్లాలో ఇప్పుడు నేను భూపాలపల్లి పోలీస్ స్టేషన్ నందు రైటర్గా పనిచేస్తున్నాను. అక్కడ చూస్తే ఏ మూలకి వెళ్ళినా కూడా ఎవరో ఒకరు ఆదర్శ స్కూల్ స్టూడెంట్. నేను స్టేటస్ పెడితే గొర్రెలవిడి విలేజ్ పోతే అన్న మీరు ఆదర్శ స్కూలా, నేను కూడా అక్కడే చదివినా. మళ్ళీ నందిగామకి వెళ్ళినా, అక్కడ జాబ్ మేళ సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఉంటే దాని గురించి అవేర్నెస్ కోసం అని చెప్పేసి మేము వెళ్తే నందిగామలో ఒక అతను కలిసి ఇవ్వంటే అది చెప్పేది సార్. ఎందుకంటే అలాంటివి అవి మర్చిపోలేని అనుభవాలు. నెక్స్ట్ మన బాలయ్య సార్ పాఠం చెప్తుంటే కబరేపల్లి గుర్తుంటారా సీఎం మీకు? కబరేపల్లి ఎన్నిసార్లు రాయిస్తారు సార్ అని అడిగితే తీసుకుపోయి సార్ తోటి కొట్టించండి. సార్ కంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అక్కడ. సార్కి ఏమంటే సార్కి తెలుగు సరిగా తెలియదు కదా, అప్పుడు మనకు హిందీ సరిగా రాదు. అది మనం కబరేపల్లి అని సార్ ఏంటి సార్ అంటే, సార్ అది పేరాకు ఒక 5-6 సార్లు రాయిస్తుండే కబరేపల్లి సార్. ఒకటేసారి సరిపోతాయి కదా సార్, కబరేపల్లి అనేది కర్రపల్లి కదా సార్, మళ్ళీ ఎందుకు రాయిస్తున్నారు సార్ అంటే, సార్ నన్ను తిడుతుడానికి అని చెప్పేసి సార్కి చెప్తూ మమ్మల్ని కొట్టడం జరిగింది. అది మర్చిపోలేని సంఘటన అది ఇప్పటికి కూడా. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి మన అట్లా సార్ ఎన్నో మూరలు కలిసి వాళ్ళని నేర్చుకున్నాము. అలాగే పీటీ సార్ కూడా, మన కుమార్ సార్ మంచి సార్తో నేను ఇక్కడ ఒక స్కూల్ ఉండే, మీకు ఎవరు తెలియదు. నేనేంటంటే నా ప్రత్యేకత ఏంటంటే నేను 0 నుండి వెళ్ళి 10th. శ్రీయుత గౌరవైనటువంటి ఆదర్శ స్కూల్ ఫౌండర్ అయినటువంటి కర్ణాకర్ సార్ గారికి, మా మేడం గారికి, అండ్ ఈరోజు వచ్చేసినటువంటి మా గురువులైనటువంటి ఉపాధ్యాయులందరికీ, ఇక్కడ వచ్చేసినటువంటి మన తోటి మిత్రులు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనం ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోయి దాదాపు ఒక 19-20 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు కూడా మనం కలుసుకుందాం అని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్లలో, వాట్సాప్ రాకుండా మెసేజ్లు అనుకునే వాళ్ళం, తర్వాత ఫేస్బుక్, తర్వాత వాట్సాప్లు, మెయిల్స్, ఇలా మనం అనుకుంటూ పోతున్నాం తప్ప ఏ రోజు కలిసింది లేదు, అనుకున్నది లేదు. ఆఫ్టర్ లాంగ్ టైం మనం ఎట్లాగైనా కలుసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఒక 1 month బ్యాక్ అందరం అనుకొని ఎట్లయినా కలవాలి అని అనుకున్నాము. దానికి సహకరించినటువంటి తోటి మిత్రులందరికీ ప్రత్యేకంగా మన జనగామ కృష్ణయ్య గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే మనం అందరము రోజుగా ఎక్కడో కూడా అంటే అందరం కలవము, ఒకరొకరు కలుస్తూ ఉంటాం. అంటే గుర్తొచ్చింది, మనకు గుర్తుండే ఉంటుంది సవర్ణ సంధి, గుణసంధి అనేది. అలా అట్లాగే మన హిందీ మ్యాథ్స్ మళ్ళీ వచ్చిన పదవి మళ్ళీ రాయించేది మన పేజీలు మొత్తం అయిపోయేది, అవునా కదా? సో దాని గురించి మేము
సార్ యొక్క హిందీ మాకు చాలా బాగా నేర్పడం. మా హిందీ అంటే భయం యాక్చువల్లీ. మనకి ఇందాక చెప్పినట్టు మనకి హిందీ రాదు, సార్కి తెలుగు రాదు. అలాగే మనకు హిందీ మనకు కష్టతరంగా అయినా కూడా సార్ మనకు ఇష్టంగా నేర్పాడు. అలాగే ఇలా మన హెచ్ఎం సార్ అటువంటి వెంకటేష్ సార్ అలాగే లెసన్ చెప్పగానే మనకి పోయి మన బై హ్యాండ్ చేసేసి చెప్పి ఎలా ఒప్పుకుండేది మనకి 6లో A+B² సూత్రం అనేది అప్పుడే కొత్త కొత్త అడిగాను. బయాలజీ అండ్ ఫిజిక్స్. బయాలజీ సారు మేము చాలా మిస్ అయ్యాము. మాది గర్ల్స్ గ్రూప్, మాది చాలా బాగా చెప్పారు. డివైడ్ అయినప్పటికీ కూడా మా బాలయ్య సారు అండ్ మా ఫిజిక్స్ సారు ఒకటి దాన్ని ఏమంటారు సార్, వెన్నియర్ క్యాల్పస్ ఇలా ఉండేది. సున్నితమైన వస్తువుని కొలిసేది వెన్నియర్ క్యాల్పస్ అండ్ మ్యాగ్నెటిజం, ఇవన్నీ మా సార్ చాలా చెప్పారు. అట్లాగే చివరిగా మా సోషల్ టీచర్ అనేటువంటి చిన్నప్పటి నుంచి కూడా మాకు అనుభవాలు చాలా ఉన్నాయి సార్తోని. మా వేణు సార్ గారు, ఓకే అది చెప్తాను, ఆల్రెడీ నోట్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వేణు సార్ దగ్గర ఉన్నాడు, డైరెక్షన్ గుర్తుపెట్టుకోవాలంటే మీకు అందరూ గుర్తే ఉంటుంది. సో అది సార్ ఊహితూ అతనై బావా అని చెప్పేసి ఇప్పటికీ నా మైండ్లో ఉంటుంది. తూర్పేట దక్షిణ అంటే అది మైండ్లో చేసుకుంటా ఉంటాం. అవునా సార్? ఊహితూ అతనై బావా అని చెప్పేసి ఫస్ట్ చెప్పింది మాకు మా సోషల్ మాస్టర్ గారు. సో అట్లాగే లాస్ట్గా ఒకటి నేను అందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన ఎవరైనా ఉన్నారంటే అది మా కర్ణాకర్ సార్ అండ్ లతా మేడం గారు. నేను మాకు ఇక్కడికి స్కూలు వచ్చేసి 4-5 కిలోమీటర్ ఉంటుంది బొప్పారం. ఇక్కడ రావాలంటే ఇంత మోకాలు మట్టి బుడదలో వచ్చేవాడిని. అలాంటి అక్కడి నుంచి వెళ్ళి మెల్లమెల్లగా వచ్చి తర్వాత సైకిల్ తీసుకొని ఇట్లా వచ్చేవాడిని. అంటే మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా సరే అందరం ఉన్నాము. మేడం గారు మన ఫైనాన్షియల్గా కానీ సార్ వాళ్ళు మనందరికీ ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు అందరికి. నేను ఇంకా కూడా ఇప్పుడు గుర్తు మా 10th మేము సార్కి నేను ఇంకో 1000 రూపాయలు బాకీ ఉన్నాను. సార్కి తెలుసో తెలియదు, నేను ఇంకో 1000 రూపాయలు బాకీ ఉన్నాను. మేడం తెలియకుండా సార్ నాకు మేము ఇచ్చాడు. మీకు సార్ కూడా తెలుసో తెలియదు, ఇంకా చూడండి రిజిస్టర్లో ఇంకో 1000 రూపాయలు బాకీ ఉన్నా సార్కి. సో ఇలాగే ఈ ఆదర్శ వడ్డీ ఇచ్చినా కూడా సార్ ఉన్న వాళ్ళకి తీసుకోలేను. ఈ ఆదర్శ స్కూలు memories sharing with us. Now the special invitation from our side, the managing directors of the Adarsha School Institutions, Mr. J. Karthik Rao garu, నేను అమ్మాయిలకి ఛాన్స్ ఇస్తున్నాను. ఎవరు ఇప్పుడు ఈరోజు మనం అందరం సమావేశం కావడానికి చాలా చాలా కష్టపడినటువంటి ఇద్దరు ఉన్నారు గర్ల్స్ లో. సో ఎవరు వస్తారో ఫస్ట్ నేను పేరు చెప్పాను, మీరే డిసైడ్ అవ్వండి, లేదంటే నేను చెప్పేస్తాను. మరియు నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. దాదాపుగా 3 దశాబ్దాలు అంటే 30 ఏళ్ళ నుంచి మేము మా పెద్దక్కయ్య, మా చిన్నక్కయ్య, నేను, మా అన్నయ్య, అలాగే మా అక్క పిల్లలతో సహా ఇక్కడ చదువుతున్నారు. మా అక్క పిల్లలు కూడా 10th క్లాస్ అయిపోయి బీటెక్ చదువుతున్నారు. అంటే ఒక విషయం ఇందాక చంద్రమౌళి చెప్పారు కదా, దూరం నుంచి వచ్చాము, ఎక్కడి నుంచో వచ్చాము అలానే. అంటే ఆ రోజుల్లో కూడా ఒక స్థాపించడం, ఇది ఒక విత్తనంలాగా పెట్టేసి అది ఒక పెద్ద వృక్షంలాగా పెద్దగా అయింది. దాని కింద మనం ఫలాన్ని తింటూ పెరిగాము. అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక రంగంలో వాళ్ళు అభివృద్ధి చెందుంటారు. కానీ కొన్నిసార్లు అవి అన్నీ అనుకోకుండా వృధా అవుతాయి. ఎగ్జాంపుల్ నా లైఫ్ కూడా అలాగే అయింది. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని యాక్చువల్గా అయితే ఐసిడిసి డిపార్ట్మెంట్లో చేశాను. కానీ అనివార్య కారణాల నేను రిజైన్ చేయాల్సి వచ్చింది. బట్ ఒక విషయం ఏంటంటే ఇందాక ఒక్కొక్క టీచర్ గురించి చెప్పారు కదా, అలా టైం వేస్ట్ చేయకుండా ఒకటే మాట చెప్తానండి. ఎవరికైనా కావచ్చు ఎంతో కొంత
నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ ఇచ్చింది గురువు గారు. ఎస్పెషల్లీ వేణు సార్ మిమ్మల్ని జీవితంలో మర్చిపోలేనండి. మీ సోషల్ వల్ల నేను గ్రూప్ 2 1:2 రేషియోలో ఏపీలో సార్ నేను 1 రేషియోలో పోయాను. బట్ అది మిస్ అయిందని ఫీల్ అవ్వను. అట్ ద సేమ్ టైం ఆ రోజుల్లో మ్యాథ్స్ అంటే చాలా భయం. ఆ దగ్గర ఆచుక్కులు కూడా వెళ్ళేదాన్ని కాదు. అలాంటిది సీనియర్ సార్ దేవాలని 10th పాస్ అయ్యాను. కానీ దాని వాల్యూ ఎప్పుడు తెలిసిందంటే 1:2 రేషియోలో మిస్ అయినప్పుడు తెలిసిందనమాట. అప్పుడు అర్థమైంది అబ్బా మ్యాథ్స్ పట్టుకోవాలి అనేసి. ఈ సమావేశం థ్యాంక్ యూ అండి. వేదిక నటించిన ఉపాధ్యాయులందరికీ, నా తోటి మిత్రులకు, చాలా కృతజ్ఞతలు. మనం ఈ చాలా డేస్ నుండి ఈ ప్రోగ్రాం అనుకుంటున్నాం. ఆఖరికి ఈ డే కలిసాము. యాక్చువల్లీ ఇంకా కొందరు కూడా రావాల్సి ఉండే కొన్ని ప్రోగ్రామ్స్, దానివల్ల మిస్ అయ్యారు చాలామంది. యాక్చువల్ ఓకే ఈవెన్ కొందరు అడిగారు పోస్ట్పోన్ కోసం. మనం పోస్ట్పోన్ పెట్టుకుంటే అది అలానే పోస్ట్పోన్ అవుతూనే ఉంటుందనే కారణంతో పోస్ట్పోన్ కూడా వేయకుండా ఖచ్చితంగా ఒకసారి కలిస్తే మళ్ళీ కలవచ్చు అనే ఉద్దేశంతో డేట్ మారవలేదు. ఇక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే స్కూలు ఇల్లు. నాకు స్కూల్కు 3 నెలలు పెద్ద, నాకంటే స్కూల్ 3 నెలలు పెద్ద. నాదంతా ఇక్కడే జరిగింది. చాలామంది ఆల్మోస్ట్ అంటే నేను పెరగడం కూడా స్కూల్లోనే పెరగడం. ఆల్మోస్ట్ ఎవరెవరు టీచర్ చేతుల్లో లేకుంటే సీనియర్స్ చేతుల్లో ఉండేది. ఆల్మోస్ట్ సార్ల గురించి అయితే అందరూ చెప్పారు. నేను రివర్స్లో వస్తాను. మన ఎగ్జామ్ ఇన్ఛార్జ్, మన హాస్టల్ ఇన్ఛార్జ్ రాజ్ సార్, అప్పుడు గుర్తుందో లేదో మనందరికీ అన్ని సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ చాలామంది అన్ని సబ్జెక్టులో మనం మార్క్స్ మంచిగా వచ్చేది. నా విషయానికి వస్తే హిందీ ప్రతి సబ్జెక్టు 24, 25. మన హిందీ సారు నేను ఇంత రాసిన 19 కన్నా ఎక్కువ మార్కులు లేకపోయేది ప్రతి దాంట్లో. ఈవెన్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ 100 మార్క్స్ కూడా 80 దాటకపోయేది. మాకు గుర్తుందో ఏది దానికోసం అని చెప్పి మనం అప్పుడు ఏదైనా ఒక ఎగ్జాము లేకుంటే మన ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు స్లిప్స్ పెట్టుకునేది హిందీకి ఒకదానికి కంపల్సరీ. మా బ్యాచ్ ఒకటి ఉండేది స్లిప్స్ బ్యాచ్ హిందీకి. అట్లా స్టార్ట్ చేసామో లేదో ఎగ్జామ్ స్టార్ట్ కన్నా చిట్టి తీసుకొని పోయేది రాస్తారు వచ్చి. ఆప్షన్ లేదు, 20 దాటకుండా దెబ్బలు అవుతాయి తప్పకుండా. అదే 19 ఆగేది తప్ప ఎన్నిసార్లు రాసినా దాటకపోయేది. ఏది సార్ అప్పుడు ప్రతిదీ గుడి దీర్ఘం ఇటు పెట్టాలరా అని చెప్పి ప్రతి దానికి ఒక్క ఆన్సర్లో 4 తప్పులుంటే ఒక మార్క్ తీసేసేది. నెక్స్ట్ సోషల్ సార్ వేణు సార్ ఆల్మోస్ట్ మనకు 5th క్లాస్ నుండి స్టార్ట్ చేశారు మనకు సబ్జెక్టు. మనకు ప్రతిదీ ఏది ఓన్లీ దిక్కులైన ఈవెన్ సీఎం చెప్పినట్టు ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను. దాంట్లో ఈవెన్ బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా ఇంగ్లీష్లో ఉండేది. ఆ ఇంగ్లీష్లో గుర్తుపెట్టడానికి కూడా సార్ ఇచ్చింది. ఆ డైరెక్షన్స్ కంపల్సరీ ఉండేది. 5 క్వశ్చన్స్ అని ఉండేది డైరెక్షన్స్ మీద. సార్ చెప్పినదే ఈతో అదనపు అని చెప్పి తెలుగులో రాసుకొని దాని చుట్టూరు మళ్ళీ ఇంగ్లీష్లో ఏమొస్తాయో రాసుకొని దాన్ని డైవర్ట్ చేసుకుంటూ చేసేది. ఈవెన్ అదొక్కటనే కాదు, ఈవెన్ మనకు డిస్ట్రిక్ట్స్ అయినా స్టేట్స్ అయినా ఎలా గుర్తుపట్టాలి ప్రతి దానికి ఒక షార్ట్ కట్. నెక్స్ట్ మనకు సోషల్ మనకు 10th రజిత మేడం కూడా చెప్పారు. రజిత మేడం కూడా ఇవాళ రాలేకపోయారు. స్పీచ్ ఇప్పటికీ యాక్చువల్ నేను తర్వాత మన గ్రామటికల్గా ఎక్కడ నేర్చుకునేది లేదు. ఆ సార్ చెప్పింది ఇప్పటికీ కొన్ని గుర్తున్నాయి. నెక్స్ట్ హిందీ బాలాజీ సార్. బాలాజీ సార్ దగ్గర ఉంది ఏంటంటే మనకి ఇంకోటి అందరికీ గుర్తుండొచ్చు.
అబ్బాయిల కన్నా అమ్మాయిని ఎక్కువ కొట్టేది సార్. మన ఆ చిన్న వేరే సార్లు ఎవరు ఏమనకపోయినా కానీ మిస్టేక్ చేస్తే వాళ్ళని ఎక్కువ కొట్టేది ఫస్ట్. తెలుగు సూర్య సార్ అంటే పోయినప్పుడల్లా ఒక కొత్త తిట్టు తెలుగుని వచ్చేది సారు. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ డాడీ. మనకు ఏది ఇప్పుడు బ్యాచ్కి ఐడియా ఉండదు, అప్పుడు బాదం చెట్టు ఉన్నప్పుడు రిజల్ట్ వచ్చింది అంటే ఆ భయం ఉండేది. ఎందుకు అంటే అప్పుడు ఆ బాదం చెట్టు కాడ కూర్చొని ఒక కట్టె పట్టుకొని ప్రతి ఒక్కరు స్కూల్ మొత్తం ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ చూపించాలి, ఎవరికి ఎన్ని మార్కులు చూసి దండలు ఉండేది కంపల్సరీ, లేకుంటే తొడపాశాలు చేతులు. ఆ అమ్మాయి చేతులు అబ్బాయిలకు తొడపాశాలు ఎక్కువ ఉంటాయి, అబ్బాయిలకు అది బాగుంటుంది. అప్పుడు ఏది మనకున్న ఆ టైంలో యాక్చువల్లీ ఈవెన్ తర్వాత చాలా చేంజ్ అయింది. అప్పుడు కాకపోతే సార్స్ ఈవెన్ హాలిడే ఉన్నా అడగడానికి నాన్న దగ్గర అందరు భయపడేది. నేనే వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసో లేకుంటే నాన్న అవైలబుల్ లేకుంటే ఫోన్ చేసి లేకుంటే వచ్చినాకనో రేపు స్కూల్కి సెలవు ఉందా అని అడిగి మళ్ళీ సార్లకు అప్పుడే అప్డేట్ చేసి మళ్ళీ చెప్పేది. అండ్ కుమార్ సార్ ఇంకోటి ఐడియా ఉంది, 9th 10thలో నాకు ప్రేయర్ తయారు భయం అయ్యేది. ఎందుకు అంటే అందరినీ ఏమనుకున్నా నాకు మాత్రం టై లేకున్నా బెల్ట్ లేకున్నా నన్ను ఎక్కువ కొట్టేటోడు ఫస్ట్. నువ్వే పెట్టుకోకుండా వేరేటోడు ఎట్లా పెట్టుకొస్తారా? ఇలా చాలా మెమోరీస్ ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా యాక్చువల్లీ నేను చాలా డేస్ తర్వాత స్టేజ్ మీద మాట్లాడడం ఇదే మొదటిసారి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మిత్రులకు థ్యాంక్ యూ సో మచ్. Even coming to my job, currently I am working as a talent acquisition lead in one of the top US company, and also like I am married. I have 2 kids, like one boy and one girl. Everyone say about your family. అందరు కూడా ప్రజెంట్ మీరు నేమ్ ఎవరైనా స్పీచ్ ఇవ్వలేని వాళ్ళు మీరు పేరు, మ్యారీడా అన్మ్యారీడా, మీకు పిల్లలు ప్రతిదీ చెప్పగలరు. అట్లీస్ట్ 1 నిమిషం అన్నా ప్రతి అందరూ చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ. అధ్యాపక బృందానికి నా నమస్కారాలు. జీవితంలో గురువు అనే పదానికి నేను శిరస వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే కింది స్థాయి నుంచి వెళ్ళి అంటే ఏం తెలియని స్థాయి నుంచి వెళ్ళి ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నా అంటే దానికి మా తల్లిదండ్రులు ఎంత పాత్ర వహించారో గురువులు కూడా అదే పాత్ర వహించారు. ఎందుకంటే మధ్యతరగతి నుంచి వెళ్ళి ఈ స్కూల్లో నేను ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి ఇప్పుడు 10th దాకా చదివాను. నేను ఒక పూర్ స్టూడెంట్ను. అసలు యాక్చువల్గా నాకు చదువు అనేది కొంచెం ఎక్కువ రాకపోయేది. నాకు బాబు సారు ఇంగ్లీషు ఫస్ట్ నేర్పించడం జరిగింది. అలాగే కొంచెంగా గమ్మరావు సార్ కానీ వేణు సార్ కానీ ఈతో అదనైపో అనేది అంటే సార్ ఇవన్నీ గుర్తున్నాయి మాకు. సోషల్ కానీ మ్యాథ్స్ కానీ ఇవన్నీ కొంచెం మంచిగా చదివేది, కానీ కొన్ని ఇంగ్లీష్లో కొంచెం తక్కువగా వచ్చేది. అలానే ఎప్పుడు నేను ఐఎమ్ వర్కింగ్ గోదావరి అర్బన్ బ్యాంక్ రికవరీ ఆఫీసర్గా పనిచేశాను. మన రీసెంట్గా సార్ నాకు ప్రమోషన్ వచ్చింది బ్రాంచ్ ఇన్ఛార్జ్గా. ఇంగ్లీషు రాని స్టేజ్ నుంచి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకొని ప్రతిదీ సమాజంలో జరిగే విషయాలను నేర్చుకొని మనకు మన జీవితాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఎంతో అభ్యున్నతగా పనిచేసి నాకు అన్ని విషయాలు నేర్పిన గురువులకి శిరస వంచి నమస్కారం చేస్తున్నాను. నా తోటి స్నేహితులతోని చాలా అనుభూతులు ఉన్నాయి. సార్ మేము గుర్తున్నదో లేదో మేము నైట్ మేము చికెన్ వండుకున్నాం తెలియకుండా. ఆ రోజు అదే వాస్తవానికి సార్ ఆ రోజు ఎన్ని కట్టలు ఇరిగినాయో మనకు తెలియదు. అమ్మతోడు చెప్తానా ఆ దెబ్బలు మర్చిపోని అవి అని సార్ అవి తిన్నాం. ఆ రోజు 3 days దాకా ఏడిచినాం. సార్ కానీ కుమార్ సార్ కానీ అవేం సార్ వీళ్ళందరూ బదులాడు, అరే అది ఏదైనా మన మంచి కోసమేరా, మీరు అవన్నీ మనసులో పెట్టుకోవద్దు, దాన్ని ఏంటి అసలు మనం తప్పేం చేసినామో దాన్ని సరి చేసుకోవాలి అంతే తప్ప కానీ ఏనాడు మిమ్మల్ని శత్రువులుగా కుట్టడం అది కరెక్ట్ కాదు అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి
మీరు చదువులో బాగా ముందుకు ఉండాలి, మంచిగా చదువుకోవాలి, ఉన్నత స్థాయిలో ఉండాలనేది మేము కోరుకుంటాం. కానీ ఏనాడు కూడా మీరు మాకు శత్రువులు కాదని ఎంతో మంచిగా చెప్పారు. అలాగనే కుమార్ సార్ మాకు స్పోర్ట్స్, ఆదర్శ స్కూల్ అంటేనే స్పోర్ట్స్. అసలు వాస్తవానికి మనం బేగంపేటలో అన్ని స్కూళ్ళలో తీరా మార్క్స్ చూస్తే 55 అక్కడే స్టాప్ అయిపోయింది. మన ఫైనల్ ఎగ్జామ్స్ మూమెంట్లో నైట్ మనకి స్టడీ అవర్స్ జరుగుతుండేది. ఆ టైంలో ఒకసారి కర్ణాకర్ సార్ అందరినీ ఇండివిజువల్గా పిలిచి ఎందులో ఎన్ని మార్క్స్ వచ్చాయి అని చెక్ చేశారు. సో నా బుక్లెట్ ఉంటుంది కదా, ఆ బుక్లెట్ ఇలా ఊపి, ఏంటి ఇన్ని పేజెస్ రాసావు, మార్క్స్ చూస్తే 55 ఉన్నాయి నీకు. నిజంగా అది వెరీ టెర్రిబుల్ టైం. బట్ ఏంటి అంటే అప్పటికి కొంచెం హిందీ అయితే ఇంప్రూవ్ అయింది. శుద్ధ తప్పులు ఉండేది, బేసిక్గా చెప్పాలంటే లైన్కి 10 తప్పులు వచ్చేది. అండ్ ఇంకా మ్యాథ్స్ సార్, నేను మ్యాథ్స్ సార్ ఒకే ఇయర్ వచ్చాను. ఈ పిటి సార్ అయితే ఇంత చిన్న జుట్టు ఉండేది, నాకు చాలా చిన్న జుట్టు ఉండేది. రిబ్బన్స్ ఇలా పెట్టుకొని వస్తే ఇలా కాదమ్మా పైకి పెట్టుకోవాలని మరీ పిలిచి కొట్టేది నన్ను. నిజంగా చాలా. అండ్ వన్ మోర్ థింగ్, మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడడం, ఈ గ్యాదరింగ్ వెరీ హ్యాపీ. అండ్ ఐదర్ వీఆర్ వర్కింగ్ ఆర్ నాట్, అంటే వీ లెర్న్ ఫ్రమ్ మోరల్ వాల్యూస్ అండ్ హౌ టు లివ్ అనేది మాత్రం మనం ఇక్కడ నుండి ఈ బేసిక్స్ నుండే నేర్చుకున్నాం. దానికైతే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ నాకు ఒక జోక్ గుర్తుంటుంది, మీ అందరికీ నేను గుర్తు చేస్తాను. అది వేర్ ఇస్ రవీందర్ జోక్. అది స్టడీ అవర్స్ టైంలో రవీందర్ ఇట్లా తలదించుకొని నిద్రపోయాడు. మేబీ ఆ రోజు మన మ్యాథ్స్ సార్ సైన్స్, స్వామి సార్ సైన్స్, బయాలజీ చదువుతున్నాం. శ్రీను సార్ వచ్చారు, వచ్చి మెల్లిగా ఆ బుక్ తీసి ప్లేట్ పెట్టేశారు. అయినా స్టిల్ హీ స్లీపింగ్. యా, మళ్ళీ చాలాసేపటికి అందరూ నవ్వడం, పక్కన వాళ్ళు పిలిస్తే లేచి ఏమైంది ఆ ప్లేట్ తీసుకొని చదువుతున్నాడు అతను. నేను 10th క్లాస్ మీట్ అనగానే ఫస్ట్ నాకు వచ్చిన అండ్ ఐ మీన్ ఆ మెమరీ మాత్రం రవీందర్దే. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ హియర్. అండ్ నేను ఒక బొటిక్ రన్ చేస్తున్నాను. నాకు ఒక చిన్న 2 years బాబు ప్రజెంట్, సో కొంచెం స్లో చేసేసుకున్నాను తన కోసమని. ఐఎమ్ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మై హస్బెండ్ ఈజ్ వర్కింగ్ యాజ్ సేల్స్ మేనేజర్ ఫర్ 3 states. ఈ ఏమంటారు ఎగ్జాక్ట్గా అంటే నీస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, సో దాంట్లో మేనేజర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించిన పెద్దలకు, ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు అందరికీ తెలుసు, శివప్రసాద్. నేను 8th వచ్చాను. సార్ కరుణాకర్ సార్ గారు మా ఇంటికి వచ్చి మరి మన స్కూల్ బాగుంటుంది బిడ్డ, చదువు కానీ స్పోర్ట్స్ కానీ ఇంకా చెప్పాలంటే నేను ఆదర్శను నచ్చి రావడానికి కారణం మా చింతకండి గ్రామంలో ఉన్న చెన్నకేశ్వర టెంపుల్లో ఒకరోజు ఐ థింక్ 6th అనుకుంటా, 6th క్లాస్లో ఉన్నప్పుడు ప్రోగ్రాం జరిగింది. ఇది డ్యాన్స్ ప్రోగ్రాం జరిగింది. దాంట్లో మన ఆదర్శ స్కూల్ నుండి వసంత కుమారి ఇంకా కొందరు మన హిమబిందు వాళ్ళందరూ వచ్చి డ్యాన్స్ చేయడం జరిగింది. ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ ప్లస్ ఆటలు పాటలు ఇవన్నీ బాగుంటాయి. ప్లస్ చదువు కూడా కాటారం అంటేనే ఆదర్శ అన్న లెవెల్ ఉండే. సో దాన్ని చూసి సార్ నా దగ్గర రాగానే మా నాన్నను ఒప్పించి మెప్పించి ఆ పైసలు ఎవరా అద్దురా ఏదైనా గవర్నమెంట్ గోరా అని చెప్పేసినా కూడా నేను ఇది కావాలి, నేను ఇంట్లోనే చదువుతా, లేకుంటే చదవను, నేను బంద్ చేస్తా అని చెప్పేసి మా నాన్నతో పోటీ పడి మరి ఇంట్లోకి వచ్చి చదవడం జరిగింది. ఇక నా జ్ఞాపకాలు అంటే ఇంతకుముందు సుష్మా గారు చెప్పినట్టు రవీందర్ ఒక్కడే కాదు, నేను కూడా పడుకున్నా. కాకపోతే నేను పడుకోవడానికి టైం లేక, అంటే పల్లెటూర్లలో 7కే పడుకునేది కదా, ఆల్మోస్ట్ అందరం పల్లెటూరే. సో 7కే పడుకునేది. 10th క్లాస్ వచ్చేసరికి హాస్టల్ లాస్ట్ మూమెంట్లో మా నాన్న హాస్టల్ వేయడం జరిగింది. 10 వరకు ఉండమంటే మా వల్ల కాలేదు. 8 ఎప్పుడవుతుంది, కరెంట్ ఎప్పుడు పోతుంది, చెద్దరు ఎప్పుడు కప్పుదాం సార్, ఇక అర్ధగంట అవుతుంది సార్ మేము పండుకుంటాం అని చెప్పేసి బతిలాడడం.
ఏదో కామెంట్ చేయడం జరిగేది. ఆ రోజు దొరికింది రవీందర్, నేను దొరకలేదు అంతే. ఇక సార్ మన కర్ణాకర్ సార్ ఎప్పుడు వస్తారు, స్టడీ అవర్ను చెక్ చేయడానికి ఎప్పుడు వస్తాడు, ఏమంటాడు, ఎవరిని లేపుతాడు, ఫస్ట్ ఏ క్వశ్చన్ అడుగుతాడు, ఎవరిని తొడపాచం పెడతాడు అనేది బాగా భయంగా ఉండేది. ఇక ఇంకొకటి ఏంటంటే ఆ స్టడీ అవర్లో ఒకరోజు మన పొట్ల సతీష్ను పిలిచిండు సారు. పిలిచి క్వశ్చన్స్ అడుగుతుంటే ఎక్కడి నుండి వచ్చిందో ఎలక పాపం లాగ్లో వచ్చింది. సారు అటు కొంచెం చీకట్లో తీసుకుపోయి తీసేసిండు. అట్లా చాలా మూమెంట్స్ ఉన్నాయి సార్. మీరు ఇక పేరున అందరూ నాకు సార్లు అయితే అందరూ సహకరించారు. సో నాకైతే ఇక్కడికి వచ్చేదాకా తెలుగు ఎంతో కొంత వచ్చి కావచ్చు, కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఇంకా హిందీ అయితే అసలు ఏం రాకపోయేది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఎంతో కొంత నేర్చుకున్నా. సో మన మంచి ఎలా ఉండాలి, ముందు తర్వాత అనివార్య కారణాల వల్ల కొంచెం ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల కరీంనగర్ వెళ్ళి బిజినెస్ పెట్టుకున్నా. ఇప్పుడు బేకరీ రన్ చేస్తున్నా. ఓకే, గుడ్. ప్లస్ నాకు 2 పిల్లలు, 2 అమ్మాయిలే. ఒక పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది, చిన్న పాప 3 years. ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ. సో వేదిక పైన ఉన్నటువంటి గురువులకి, పెద్దలకి నా నమస్కారాలు. అలాగే నా తోటి మిత్రులకు అందరికీ అభివందనాలు. సో నా పేరు రాజేందర్, మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా. సో ప్రజెంట్ నేను చేసేది అయితే ప్రజెంట్ బిషప్ అనే స్టార్టప్ కంపెనీలో చేస్తున్నాను, ఎంఎన్సీలో. సో రీసెంట్లీ మ్యారీడ్ అయింది, ఇంకా పిల్లలు ఎవరు లేరు. సో ప్రజెంట్ రీసెంట్ మ్యారీడ్ కాబట్టి. సో నాకున్న మెమరీస్ ఏంటంటే నేను వచ్చింది 10th క్లాస్కి ఇక్కడికి. అంతకుముందు అంతా ప్రైవేట్ స్కూల్ ఏం కాదు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అలాగే మ్యాథ్స్ అంటే కూడా ప్రీవియస్గా చాలా భయం ఉండేది దానికంటే ముందు. ఇక్కడికి వచ్చిన తర్వాత దీని నుండి ఎంకరేజ్మెంట్ తీసుకొని నేను ఇంటర్లో కానీ ఇక్కడ సెకండ్ టాపర్గా ఉండేది ఎస్ఎస్సిలో, మీ అందరికి ఐడియా ఉంది. సో ఇక్కడ నుండి నేను ఇన్స్పిరేషన్గా ముందుకెళ్ళి బీటెక్ తర్వాత చాలా ప్రైవేట్ కంపెనీస్లో వేసాను. రీసెంట్గా బిషప్ కంపెనీ అనేది జాయిన్ అయినా. అక్కడ మనకి మెయిన్గా హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ హిందీ ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ అయిపోయింది ప్రజెంట్. ఆ టైంలో మనకి ఎంత డిఫికల్టీ ఉన్నా కూడా మనకి ఇష్టంగా నేర్పించడం వల్లనే ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఉన్నాము. సో ప్రతి ఒక్కరు వచ్చి తమ ఇంట్రొడక్షన్ ఇచ్చి కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకోండి, అంతే, అంతమించి చేయలేదు. నాకు ఈ సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. పెద్దలకు, నా తోటి మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. నేను 1 to 10th ఇక్కడే చదివిన. ఇప్పటికీ సారు అనేది, అరే చదువురా అంటే నేనేం చదవడం లేదు, చదువు రాదు నాకు. అరే రావురా కూర్చోరా అంటే నేను కూర్చునేవాడిని. పెద్ద సార్ ప్రత్యేకంగా పిలిచి అది చదువుకోరా, కొత్త పిల్లలు అందరూ వస్తాను, నువ్వు కూడా అందులో మంచిగా చదువురా అని అంటారు. అప్పుడు నేను వచ్చేవాడిని, కూర్చునేది, చదివేది, పోయేది, తెల్లారాడే చెప్పేటోని కాదు. అంటే నాకు రాదు, ఫస్ట్ గుర్తుండదు. అదేవిధంగా ప్రతిసారి నాకు చెప్పడం జరిగింది, నేను వినేవాడిని కాదు, చదివేది కానీ గుర్తుండేది లేదు. అలానే ఏం చేయాలో తెలియక 10th వరకు వచ్చినట్లనే అదే చదువుకుంటూ వస్తే కనీసం పాస్ అవ్వడానికన్నా ట్రై చేయరా అని చెప్పి సార్లు నన్ను మోటివేట్ చేసేది. సరే ఆ 10th మాత్రం చదివిన, పాస్ అయినా. ఆ తర్వాత నేను ఇట్లనే కొనసాగిస్తుంటే మన పెద్ద సార్ ఒకసారి మమ్మల్ని 10th కొట్టిండు. ఇది చికెన్ అనేది నేను భాస్కరు, కిట్టు ఈ అందరం ఒకరోజు పండుగకి వెళ్ళొచ్చినాం. వచ్చిన తర్వాత వర్షాలు పడతాను, ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేద్దాంరా అంటే నేను దానికి ప్లాన్ చేసిన, అరే ఇవాళ చికెన్ తెద్దాంరా బాయ్ అని నేను అంటే హిట్ అన్నాడు కదా, సరే అన్నాడు. అదే సమయంలో సరే ఓకే అన్నాం. సరే సార్ కూడా కొందరిని తీసుకున్నాం, ఆ సార్ల పేరు అవసరం లేదు ఇప్పుడు. సార్లకు కూడా చెప్పినాం, సార్ ఈరోజు మేము చికెన్ తెచ్చుకుంటాం అని అంటే సార్ లేడు, పెద్ద సార్. ఏం చేద్దాం రా బాయ్, తెచ్చుకోండి కానీ జాగ్రత్త రా అని చెప్పింది. సరే అదే విషయం తెచ్చుకొని చికెన్ కూడా చేసుకోవడం జరిగింది. ఆ రోజు శంకర్రావు సారు కర్రీ చేస్తుంది.
సరే 10th వాళ్ళు ఎవరు ఏందిరా అసలు చికెన్ వేసుకోవట్లేదు, అది కర్రీ వేసుకోవట్లేదు అని చెప్పి మమ్మల్ని అబ్జర్వ్ చేసిండ్రు. మేము అందరం కలిసి చికెన్ వేసుకోకుండా కర్రీ వేసుకోకుండా చికెన్ లోపల ఉన్నది కదా అని చూస్తే నేను అప్పటికి కూడా చెప్పిన, అరే కొంచెం కొంచెం వేసుకొని లోపలికి రండి, లోపలి వెనక చికెన్ వేసుకుందామా అని చెప్పిన. అదే విషయం అట్లే వేసుకుంటూ పోతే అయినా కూడా సార్లు వచ్చి చూసిండు. చూడడం వల్ల అందరు సార్లు మాతో పాటుగా కూడా కూర్చొని 2 సార్లు ఉన్నారు చూశారు. చూసిన వల్లే తిన్నాక తినరు అన్నాక సార్కు నైట్ చెప్పింది, పెద్ద సార్ వచ్చిండు 11 అవుతుంది కావచ్చు. ఆ విషయం తెలిసింది. తెల్లారేసరికి ఏం చేయాలో అర్థమవుతలేదు. ఒకవైపు తిన్నాం కానీ భయం ఎక్కువ ఎట్లా చేద్దాము అని చెప్పి ఆలోచించినాం. తెల్లారి పిలిచిండు, అరే మీరే తిన్నారా మరి అమ్మాయిలకు కూడా పెట్టిల్లారా అని అడిగాడు. లేదు సార్ మేమే తిన్నాం సార్ అని చెప్పినాం. మరి వాళ్ళకు కూడా పెడితే అయిపోవు కదరా అన్నాడు. అవునా ఏంటాలో ఎలాగ కిందికి ముఖం వేసి చూసినాక సరే ఇది ఎందుకు తెచ్చిండ్రు, ఏమిటి తెచ్చిండ్రా, మీకు ఏమన్నా అయితే ప్రాబ్లం ఎవరికి చెప్పు అని చెప్పి అడిగాను. అది దానికి మనకు ఆన్సర్ లేక సైలెంట్గా ఉన్నా నేను. అప్పుడే పిలిచి రేకుల కింద కూర్చుండబెట్టి అరే రారా అని అన్నాడు. దీనికి ఎవరెవరు ఏంది అని అంటే, నేను భాస్కర్ బర్త్డే అని ఒకటి చెప్పిన, తోటరాజు వల్ల ఏదో అక్క మ్యారేజో లేక వాళ్ళ నానమ్మ చనిపోయిందని ఒకటి చెప్తే సార్ అన్నాడు కదా, వాళ్ళమ్మ ఎప్పుడో చనిపోయిందిరా, మళ్ళీ ఇలా కొత్తగా చనిపోవడం ఏందిరా అని పెద్ద సార్ నన్ను అడిగితే ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా వచ్చి సరే ఇట్లా అన్నాడు. కట్ట పట్టుకున్నాడు, కొడతానే ఉన్నాడు, అవి విరుగుతా అని ఇరిగినా అందరినీ కొట్టిండు పంపించిండు. కిట్టు అనేటోడు లోపలికి వెళ్ళిండు, బెల్ట్ తీసిండు వాళ్ళ డాడీ, వాడిని కూడా కొట్టిండు. కాకపోతే లోపల కొట్టిండు, మమ్మల్ని బయట కొట్టిండు. అట్లే నేను హాస్టల్ అప్పుడు నువ్వు ఉంటే ఇక్కడ హాస్టలే చెడిపోతుందిరా, నువ్వు ఇంటికి వెళ్ళాడు కావాలని బ్యాగ్ తీసుకోమని. సార్ నేను ఈ తప్ప ఇంకోసారి చేయాలంటే, లేదు మీరు ఇంత దూరం వచ్చిందంటే ఈ టైంలో ఇంట్లో చేసినట్టే 100% నువ్వు మందు తాగుతారా మీరు అని అన్నాడు. నాకు ఆ రోజు గుర్తుకు వచ్చింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను ఒక 5 years బ్యాక్ నుండి బ్రీజర్ అని తాగుతున్నా, కానీ అది కూడా తాగకుండా మొన్నటి వరకు ఉన్నా. 15 సంవత్సరాలు నాకు అదే గుర్తుంది తప్ప నేను ఆ విషయాన్ని ఇప్పటికీ మర్చిపోలేదు. ఇప్పటికీ కూడా తాగాలనిపించినా కూడా భయంగానో లేదా ఏదో ఫ్రెండ్స్ కలిపినో తప్ప నా ఇష్టంగా తాగలేకపోయినా, తాగను కూడా. కాకపోతే నన్ను మాత్రం సారు ఇంటికి పోరా నువ్వు తద్దు అని చెప్పి నన్ను కొడితే, ఇంటికి పోయి నేను ఏం చెప్పాలి సార్ అంటే, నువ్వు చేసిందే చెప్పు మీ డాడీకి. ఏం చేస్తాం సార్ మాది అసలే మిడిల్ క్లాస్ బతుకులు, మేమేడ పోయి ఉంటాం సార్ మా వాళ్ళు తిడతారు అంటే, లేదు నువ్వు వెళ్ళాల్సిందే హాస్టల్లో అంటే, అప్పుడు ఏం చేయాలో తెలియక సార్ను బతికిలాడినా నేను. సరే సార్ ఉండు అని అన్నాక, ఇక ఈ తప్ప ఇంకోసారి చెప్తే నేను స్కూల్కు కాదు సార్, నేను అసలు స్కూల్ చదువు అని చెప్పి అదే మాట ఇచ్చిన. ఆ ప్రకారం ఎప్పుడు చేయాలి, కాకపోతే బాగుపడరా అని చెప్పి అన్నాడు. అదే సమయంలో ఇక మనకు కొంచెం చదువు అనేది తక్కువ కాబట్టి బిజినెస్ రంగంలో పోదామని చెప్పి నేను బిజినెస్కి వెళ్ళిపోయినా. అదే సమయంలో నేను ఫైనాన్స్ నడిపించుకుంటూ ఒక 5-6 సంవత్సరాలు, రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఒక 5 సంవత్సరాలు చేసి, ఇప్పుడు ప్రజెంటు నేను ఇండస్ట్రీ రైస్ మిల్ కట్టి ఇవాళ రైస్ మిల్ ఓనర్గా ప్రజెంటు ఇవాళ ఎక్కడ ఉన్నా. దీనికి ఉండడానికి గల కారణం ఈ సారు. అదే రోజు నాకు ఆ విషయం చెప్పకుంటే నేను ఇప్పటికి ఏమైందో నాకు తెలియదు. సైకిల్ మీద 5th నుండి 9th వరకు సైకిల్ మీద వచ్చిన, సైకిల్ దొక్కితే అనుకునేటో నేను, ఓకే సైకిల్ మీద ఎన్ని రోజులు జీతం, ఒక సైకిల్ కావాలని. ఆ సైకిల్ నుండి ఇవాళ చాలా అనుకున్న దానికి రీచ్ అయినా. ఇది సారు వల్ల. ఫీజులు లేకపోయినా కూడా, లేని రోజు కూడా బండి అందరినీ పంపించినా కూడా, సార్ ఫీజు లేదు సార్, తప్పకుండా మీరు ఆలోచన సార్ అంటే, అందరిని ఎగ్జామ్ టైంకు ఫీజు కట్టారంటారు. నేనేం ఎగ్జామ్ అంటే ఫీజు కడితే నన్ను ఎగ్జామ్ రాయిస్తాడని నేను ఫీజు కట్టేటోని కాదు, తెచ్చేది అని కట్టకపోయేటోని. ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ అయితే సరే, ఆ రోజు నుండి ఈ రోజు నేను ఇక్కడ 6th జాయిన్ అయినా. ఏదో మారుమూల ప్రాంతం ఆజల్ నగర్లో 5th జాయిన్ అయినా. అప్పుడు అక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్లో డైరెక్ట్ 6th అందరు ఇక్కడనే చదువుకుంటారా. నేను సార్ పెద్ద సార్కి చెప్తా, ఇక్కడనే చదువుతున్నావు అని అమ్మమ్మ తీసుకొచ్చి సార్ దగ్గరికి తీసుకున్నాను. ఇప్పుడు వేరే స్కూల్లో రాగానే ఏమంటారు, సరే రండి జాయిన్ కానీ అంటారు. కానీ సార్ అలాగా కూడా రమ్మని 5th క్లాస్ బేసిక్స్ అన్నీ అడిగిండు. సరి సంఖ్య ఏంటిది, బేసిక్ సంఖ్య ఏంటిది, ప్రధాన సంఖ్య ఏంటి అని అన్నీ ఎంక్వైరీ చేసి అని చెప్పిన తర్వాత సరే అని చెప్పి జాయిన్ చేసుకున్నాడు. ఇక ఇక్కడ చెప్పేసరికి ఏమంటే మన ఆ చదువుకి ఈ చదువుకు సెట్ కాకపోయింది. ఇక్కడ అందరూ అడ్వాన్స్ ఉన్నారు కొంచెం.
అందరూ ముందుండేది మ్యాథ్స్ అర్థం కాకపోయేది. అప్పుడు వచ్చుతోటే మన అంకమ్మరావు సార్ మ్యాథ్స్ చెప్పేది మాకు 6th క్లాస్లో. సార్ అక్కడనే పక్కన రూమ్ ఉండేది. సార్ బేసిక్స్ నాకు వచ్చినాయంటే మ్యాథ్స్ మెయిన్ రీజన్ ఫస్ట్ అంకమ్మరావు సారు, మళ్ళీ 10th మన శ్రీన్ సారు. దీనివల్ల నేను ఇంటర్మీడియట్లో ఫస్ట్ అటెంప్ట్లో మ్యాథ్స్లో అన్నిట్లలో ఏలో బీలో 100% వచ్చినాయి. ఆ కాలేజ్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం వచ్చింది నాకు ఒక్కరికి ఇంప్రూవ్మెంట్ లేకుండా. బయట ఎంతమందితో మాట్లాడడానికి ఏ భయం ఉండదు, కానీ నేను బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ చేస్తున్నాను. అక్కడ 20 మందితో హ్యాండిల్ వచ్చాను. ఇక్కడ స్టేజ్ మీ సార్ చూడగానే చేతులు అనుకుంటున్నాయి. అందుకే చిన్నప్పుడు నాకు బేసిక్స్ అవి మిస్ అయినాయి అని చెప్పి మొన్ననే పాపను కూడా తీసుకొచ్చి కర్ణాకర్ సార్ని కలిసి సీరియస్ స్కూల్లో జాయిన్ చేసిన. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నంటే కారణం అందరు గురువులు. మేము అడగగానే మీ అంత టైము, మీ విలువైన టైంను మా కోసం కేటాయించినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ హాయ్. నేను ఆదర్శ స్కూల్లో 5th క్లాస్లో వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం, కానీ హిందీ అంటే ఎంత భయం అంటే ఎప్పుడు హిందీ సార్ నన్ను అనేవాడు. మ్యాథ్స్లో మాత్రం 90కి పైన వస్తాయి, హిందీలో ఎందుకు రావు అని ఎప్పుడు నన్ను ఏడిపిస్తూనే ఉండేవాడు, కొడుతూనే ఉండేవాడు. అదేవిధంగా ఇంటర్లో మంచి మార్క్స్ వచ్చినాయి, బీటెక్ చేసా, 2 years జాబ్ చేసి తర్వాత పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు హౌస్ వైఫ్గా మా సార్ బిజినెస్ మాత్రమే చూసుకుంటున్నాను. నాకు 2 పిల్లలు. నా పిల్లల్ని కూడా ఫస్ట్ ఇక్కడే చదివించి 3 months ఇక్కడ చదివిన తర్వాతే నేను హనంకొండకి వెళ్ళి నా పిల్లల్ని చదివించుకుంటున్నాను. ఎందుకంటే నేను చదివి అన్నీ నేర్చుకున్న స్కూలు నా పిల్లలకు కూడా ఫస్ట్ అక్షరాభ్యాసం ఇదే స్కూల్లో జరగాలని కార్తికన్నతో మాట్లాడి 2 months ఇక్కడే చదివించుకున్న తర్వాత నేను హనంకొండ షిఫ్ట్ అయ్యి అక్కడ చదివించుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్ద సారు, పెద్ద మేడం గారికి, మిగతా అందరి సార్లకి నా పదాభివందనాలు. నేను 3rd క్లాస్లో జాయిన్ అయినా. ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నాను. మాకు ఇంటి దగ్గర తల్లిదండ్రులు అంటే ఇప్పుడు ఇక్కడ మాకు హాస్టల్లో పెద్ద సారు, పెద్ద మేడమే తల్లిదండ్రులులాగా. మేము ఇక్కడ హాస్టల్లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. నైట్ 9కి పడుకోవడము, స్టడీ అవర్స్ ఉంటాయి. స్టడీ అవర్స్లో సార్లు అందరూ హెల్ప్ చేసేవారు, చాలా హెల్ప్ చేసేవారు. ఓకే, మాకు ఏదైనా హోంవర్క్ వచ్చిన తర్వాత చేయాలంటే బాబు సార్ గారు కానీ, రాజు సార్ గారు కానీ, శంకర్రావు సార్ ఉండేది, అంకమ్మరావు సార్ చాలా హెల్ప్ చేసేవారు. మాకు అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఉండేది. మార్నింగ్ 4:30 కల్లా లేపేది. 4:30 తర్వాత నుంచి స్టడీ అవర్స్ ఉండేవి. మళ్ళీ తర్వాత రన్నింగ్ ఉండేది. ఫిజికల్ యాక్టివిటీస్, మెంటల్గా అంటే ఒక సిస్టమేటిక్ అనేది ఇక్కడ చాలా నేర్చుకున్నాము. అది ఇప్పటికీ కూడా నాకు హెల్ప్ అవుతుంది. సో నేను ఇప్పుడు బ్యాంకులో చేస్తున్నాను, సాఫ్ట్వేర్గా, టీఎల్గా చేస్తున్నాను. సో నేను ఇక్కడ నేర్చుకున్న సిస్టమేటిక్గా నాకు అక్కడ కూడా యూజ్ అవుతుంది. నేను పొజిషన్కి వెళ్ళడానికి కూడా కారణం ఇదే, బ్యాక్గ్రౌండ్ ఇదే. థ్యాంక్ యూ. నేను తక్కువ మాట్లాడతాను సార్, కూడా కొంచెం అటు ఇటు ఉంటాయి. చిన్నప్పటి నుండి కూడా కొంచెం సైలెంట్. బేసిక్గా నేను 2nd క్లాస్లో జాయిన్ అయ్యాను ఇక్కడ. నా ఫస్ట్ గురువు వచ్చేసి మన బాబు సార్ గారు, రజనీ మేడం, వీళ్ళు. 2nd, 3rd, 4th ఇక్కడ ఉన్నాను. 9th, 10th. యాక్చువల్గా నేను బేసిక్గా చాలా పల్లెటూరు నుండి వచ్చాను సార్. ఇక్కడికి రావాలంటే నేను ట్రాక్టర్ మీద ఆల్మోస్ట్ 8 to 9 hours జర్నీ చేస్తే నేను 20 kilometers వరకు రీచ్ అయ్యేవాడిని. నాకు జర్నీకే 1 day వెళ్ళడానికి ఒక 1 day పట్టేది. అటువంటిది నాకైతే ఇదే ఒక అమ్మమ్మ గారి ఇల్లులాగా అయిపోయింది. నేను ఎప్పుడైతే దీన్ని స్కూల్లాగా ఫీల్ అవ్వలేదు. నాకు మేడం గారు కానీ, సార్ గారు కానీ నన్నైతే సొంత పిల్లల కిట్టుని ఎలా చూసుకుంటారో నన్ను కూడా అలానే చూసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఐ ఆమ్ వర్కింగ్ ఇన్ ప్లాంట్ ఫార్మా యాజ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ సార్. ఓకే, నాకు ఒక పాప ఉంది. లైఫ్ ఈజ్ గుడ్. నాకు అది చిన్నప్పటి నుంచి ఉన్నది. నేను స్టేజ్ ఎక్కిందంటే నవ్వేది అందరూ. అది దానికి కారణం మన పెద్దసారి కదా. 8th క్లాస్లో ఒక స్కిట్ వేసా. ఆ స్కిట్కు కారణం యాక్చువల్లీ అప్పుడు లీవ్లో ఉన్నాను. నేను రాలేదు స్కూల్కి. అప్పుడు నా పేరు రాసి పెట్టారు. 2 days తర్వాత వస్తే నా పేరు స్కిట్లో ఉంది. ఏదో సంథింగ్ కొంచెం గుర్తుంది. ఏదో పాలిటిక్స్ లాగా చేసాం. ఒక 1 hour స్కిట్ అది. 1 hour స్కిట్ అది.
అది ఇప్పటికి గుర్తుంది నాకు. సో అదే నాకు ఇన్స్పిరేషన్ అయిపోయి నేను కాలేజ్లో కూడా బీటెక్ చదివేటప్పుడు కూడా నేను స్టేజ్ స్కిట్స్ చేసేవాడిని. నాకు స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే ఇష్టం ఉండే అప్పటి నుంచి. అదే అయిపోయింది. మీ అందరికీ ఇక్కడనే మీరు భయం, కానీ మాకు మా పెద్దసారి ఎలా అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగానే. ఏమనంటే మా డాడీకి చెప్తారు, నాకు భయం. ఆ ఫీజుల విషయం అదేందని తెలియదు. మళ్ళీ మా అన్న మా అక్క ఇద్దరు ఇక్కడే. నేను కూడా ఫస్ట్ నుంచి 9th వరకు ఉన్నాను. 10th నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. అన్న అక్క 10th వరకు ఇక్కడే, ఫస్ట్ టు 10th. మీకు అందరికి ఇక్కడనే. నాకు విక్టర్ సౌండ్ బండి వినబడితే భయం అయింది. అప్పుడు విక్టర్ వెహికల్ డుగు 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 అని ఇక్కడ 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 మూల తిరిగిందంటే వస్తుంటారా పెద్ద సార్ అని మా అమ్మనేది చెప్పాలి, నా పెద్ద సార్ కానీ అట్లా వాళ్ళు ఉండేది. ఇంకా చెప్తూనే ఉన్నారు మా వాళ్ళు అందరు. మా వాళ్ళు ఇక 10th మంచి మంచి ఘనకార్యాలు చేశారు. నేను ఆ 10th మిస్ అయినా ఇక్కడిగా అంతే. ఇంకా ఏం చేయలేను దానికి. ప్రజెంట్ అయితే నేను ఒక్కటే పెళ్లి చేసుకున్నా, ఒక బాబు. మహేంద్రాలో చేస్తున్నా యాజ్ ఏ స్టేటెడ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఆ ఊహితూ అదనైపోవా అనేది నా ప్రొఫైల్కి ఇప్పుడు యూజ్ అవుతుంది. నేను చేసింది బీటెక్, కానీ నేను ఇప్పటికీ సైడ్ విజిట్స్కి వెళ్తే నాకు నార్త్ ఈస్ట్ కార్నర్ అని మా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటా ఉంటారు. నేను మాత్రం ఊహితూ అదనైపోవా మనసులో అనుకుంటా, అదే ఫాలో అవుతాను నేను. థ్యాంక్ యూ. పెద్దకి నా వందనాలు. మాట్లాడలేదు, కష్టపడుతున్నా. ప్రజెంట్ జాయిన్ అయినా నేను 5th జాయిన్ అయ్యి 10th వరకు ఇక్కడ చదివాను నేను. తర్వాత నేను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి. నేను జనగాంలో ఉంటున్నాను. పాప బాబు. బాబుకు 18 years, పాపకు 16 years. ఇద్దరు 9th class. నర్సరీ ప్లాంటేషన్ బాగానే వర్క్ బాగా చేస్తుంది. నెలకు వచ్చి 78,000 వస్తాయి. హలో, ఆ రోజు మా గంట రాజుగాడు ఏదైతే డైలాగ్ చెప్పాడో, మొక్కే కదా అని పీకేస్తే ఈ పీక కోస్తాన్న ఆ డైలాగ్ ఏదైతే ఉందో ఆడు మొక్కలే పట్టుకున్నాడు. మొక్కలు పట్టుకొని ఇలా మొక్కలు బిజీ చేస్తున్నాడు. ఇంకోడు మన సమరసింహారెడ్డి ఉండే, ఇలా అనివార్య కాలంలో రాలేకపోయాడు. మారయ్య, మీకు ఐడియా ఉందా? ఓకే, జంట కావాలి. వీడు ఇంద్రసేనారెడ్డి డైలాగ్ చెప్పేది, ఆడేమో బాలయ్య బాబు డైలాగ్ చెప్పేది. వెనకాల మొత్తం హెడేక్. మనకు మన సార్ ఉండే ఒకటి, మన కొత్తపల్లి సార్ వచ్చేవారు. సార్ ఏం సార్? బాలరెడ్డి సార్. సార్ ఇక్కడ మనకు రియల్ నెంబర్స్ అవి చెప్పేసి లెసన్ చెప్తా ఉంటే వెనకాల డైలాగ్ చెప్పేవాళ్ళు ఇద్దరు. సో నెక్స్ట్ ఎవరు? శ్రవణ్ని మాట్లాడాల్సిన కోరుతుంది. గురించిన పన్నెండు కర్ణాకరరావు సార్, మేడం, మా ఆదర్శ స్కూల్ ఆనిముత్యాల లాంటి ఉపాధ్యాయులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ స్కూల్లో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. నేను చదువుకునే రోజుల్లో అందరూ ఒక రూమ్లో ముందు వరుసలో ఉంటే నేను వెనుక వరుసలో కూర్చునేది. ఎందుకంటే సారు చెప్తే ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు లాస్ట్ వరకు వచ్చే వరకు అంత టైం పడుతుంది కాబట్టి ఎక్కువ అడగరని చెప్పేసి లాస్ట్ వరుసలో కూర్చునేది. అలాగే నేను ఇక్కడున్న సార్లందరూ కూడా ఇక్కడ చెప్పినటువంటి బేసిక్ ఏ స్కూల్లో కూడా లేదు. నేను ఎక్స్పీరియన్స్గా చూశాను. నేను డిఎంహెచ్ఓ ఆఫీస్లో వర్క్ చేస్తాను కాబట్టి అక్కడ మీటింగ్స్ అవి కండక్ట్ చేసినప్పుడు నాకు అవన్నీ చూశాను. నేను ఇక్కడ నేర్చుకున్నటువంటివి కూడా ఏ స్కూల్లో కూడా నేర్చుకోరు. ఈ సబ్జెక్ట్ వైజ్ ఎక్కడ కూడా ఏ స్కూల్లో కూడా లేదు. ఈ స్కూల్లో మేము చదవడం మా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాం. అదేవిధంగా నేను కరుణాకర్ సార్ దగ్గర నుండి నేర్చుకున్నది ఏంటంటే, సార్ కబడ్డీ బాగా ఆడతాడు, ప్లస్ సాంగ్స్ కూడా బాగా పాడతాడు. కాబట్టి అదే సాంగ్స్ని
అప్పుడు ఏ స్టేజ్ మీద ఎన్నో స్కూల్ డేస్ అవి ఇవి జరిగినా కూడా ఎప్పుడు పాడలేదు. నా 10th క్లాస్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఏ స్టేజ్ మీదనైనా పాట పాడి అంటే స్టేజ్ ఫేర్ లేకుండా పాట పాడగలుగుతున్నానంటే దానికి కారణం కర్ణాకర్ సార్ గారు. ఆయన ఇక్కడ అప్పుడు మన బ్యాచ్ నుండే అనుకుంటా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. మనము రిలే నిరాహార దీక్షలు కూడా చేసినట్టున్నాం. ఆ ఫొటోస్ కూడా మొన్న ఎవరో సెండ్ చేసి అప్పటి నుండి అప్పుడు నాకు ఇంకా ఒక శ్రీకాంతాచారి మన తెలంగాణ ఉద్యమం గురించి చనిపోయినప్పుడు ఒక సాంగ్ ఉండే. ఆ సాంగ్ వీళ్ళు అప్పుడు ఆ సారు మన ఈ సార్లందరూ కలిసి అక్కడ సెంటర్లో ర్యాలీ చేసినప్పుడు వాడిలు ఒక చిన్న బిట్టు. శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని తెలంగాణ కోసం చనిపోతాడు. దాని గురించి ఒక చిన్న బిట్టు. ఉడుకు నీళ్ళు పోసుకుంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల సెయ్యి పెడితే ఊదుకుంటాదింటివి కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక, నీ అవ్వ యాదికి రాలేదా, నీ అమ్మ యాదికి రాలేదా, తోడబుట్టిన అక్క చెల్లె నీకు యాదికి రాలేదా, ఉడుకు బువ్వల చెయ్యి వెడితే ఊదుకుంటాదింటివి కొడుక, పెట్రోలు పోసుకొని ఇట్లా కాల్చుకున్నావు కొడుక. థ్యాంక్ యూ. వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఒక బాబు, ఒక 10 daysలో మళ్ళీ ఒక బాబు వస్తాడు.